అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నెంబర్ 7. ولو نزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن هذا إلا سحر مبين. ఆయత్ నెంబర్ 7. ఓ ప్రవక్త, ఒకవేళ కాగితముపై లిఖించబడి ఉన్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్ళు తమ స్వహస్తాలతో దానిని తాకినా, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు అనే అంటారు అవిశ్వాసులు. 11. ఇది వారి వైరవైఖరికి అహంకారానికి ప్రబల నిదర్శనం. స్పష్టమైన దైవగ్రంథం ముందుకు వచ్చిన మీదట కూడా వారు నిరాకరిస్తున్నారంటే, దాన్ని కనికట్టుగా భావిస్తున్నారంటే సత్యం పట్ల వారి శత్రుత్వం ఏ స్థాయికి చేరుకుందో ఊహించుకోవచ్చు. దివ్య ఖురాన్లోనే ఇతర చోట్ల కూడా ఇలాంటి ఉపమానాలు లభిస్తాయి. ఉదాహరణకు 1. ఒకవేళ మేము వారి కొరకు ఏదైనా ఆకాశ ద్వారం తెరిచినా, వారు అందులోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు కూడా మా కళ్ళు మూసుకుపోతున్నాయి, మాపై చేతబడి చేయబడింది అనే అంటారు. అల్ హిజ్ర్ 14:15. 2. ఒకవేళ ఆకాశం నుంచి తునకలు సైతం రాలి పడడం వారు చూసినా, ఇవి దట్టమైన మేఘాలు మాత్రమే అని వారంటారు. అత్తూర్ 44. అంటే ఏదో ఒక సాకు చెప్పి విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారే గాని దైవ ప్రణాళికను ఒప్పుకునేందుకు సిద్ధమవరు. మరి చూడబోతే విశ్వ వ్యవస్థలో ఏది సంభవించినా అది పరమప్రభు అభిష్టం ప్రకారమే సంభవిస్తుంది. ఆయత్ నంబర్ 8. وقالوا لولا أنزل عليه ملك ولو أنزلنا ملكا لقضي الأمر ثم لا ينظرون. ఆయత్ నంబర్ 8. ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తరువాత వీళ్లకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు. 12. మానవతకు మార్గదర్శకత్వం వహించడానికి విశ్వప్రభు ఎంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నా మానవ సముదాయాలలో నుంచే ఎన్నుకున్నాడు. ఒక్కో జాతిలో ఆ జాతికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసి అతని వద్దకు దైవ సందేశం వహి పంపబడేది. దైవ ప్రవక్త మానవ మాతృడై ఉండడం అవశ్యం. ఎందుకంటే మానవ మాతృడై ఉన్నవాడే దైవ సందేశాన్ని అందించే బాధ్యతను సజావుగా నిర్వర్తించగలుగుతాడు. ఉదాహరణకు దైవదూతనే గనక ప్రవక్తగా నియుక్తుణ్ణి చేసి పంపితే అతను మానవుల భాషలో మాట్లాడలేడు. మానవుల అవసరాల గురించి, వారి భావాలు భావోద్రేకాల గురించి అతనికి బొత్తిగా తెలియకపోవడం వల్ల అతని సందేశం మానవ భావనలతో సమరసం చెందదు. మరి అలాంటప్పుడు దైవదూత దైవదౌత్యపు బాధ్యతను ఎలా విజయవంతంగా నిర్వర్తించగలడు? అందుకే అల్లాహ్ మానవుల్లో నుంచే దైవ ప్రవక్తలను ఎన్నుకొని మానవతకు మహోపకారం చేశాడు. అందుకే కాబోలు ఆ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖురాన్లో ఉపకారంగా పేర్కొన్నాడు. అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. స్వయంగా వారి నుండే వారి మధ్య ఒక ప్రవక్తను పంపాడు. ఆలి ఇమ్రాన్ 164. అయితే మానవ మాతృలు దైవ ప్రవక్తలుగా రావడం సత్య తిరస్కారాలను ఆశ్చర్యంలో పడేసింది. ప్రవక్తలనేవారు దైవదూతల్లో నుంచి రావాలి కానీ మనుషుల నుంచి నియుక్తమవడం ఏమిటి అన్నది వారి ప్రశ్న. ప్రవక్త పదవీ బాధ్యతలు నబువత్ మానవుడికి శోభించదన్నది వారి ఉద్దేశం. నేటి బిదతీయులు ధర్మంలో కొత్త పుంతలు త్రొక్కే ప్రబుద్ధులు కూడా ఒక రకంగా ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆనాడు అవిశ్వాసులు ప్రవక్తల పదవి నబువతును రిసాలతును మాత్రమే త్రోసిపుచ్చేవారు కానీ వారు మానవ మాతులన్న విషయాన్ని మాత్రం తృణీకరించేవారు కాదు. ఎందుకంటే వారి కుటుంబం గురించి, వంశ పరంపర గురించి వారికి ముందు నుంచే బాగా తెలుసు. కాకపోతే ఆ ప్రవక్తలు అందజేసే సందేశాన్ని మాత్రం వారు ధిక్కరించేవారు. కానీ నేటి బిద్దతీయులు ప్రవక్తల దైవదౌత్యాన్ని మాత్రం నిరాకరించరు కానీ ప్రవక్తలు మానవ మాతృలు అన్న విషయాన్ని త్రోసిపుచ్చుతారు. ఒక మానవుడు
ప్రవక్త పదవిని, నబూవతును, దైవ దౌత్యాన్ని, రిసాలతును పొందడం అసంభవం అన్నది వారి తలంపు. మొత్తం మీద ఈ ఆయతు ద్వారా దేవుడు తేటతల్లం చేయదలచిన విషయం ఏమిటంటే, అవిశ్వాసుల కోర్కె కనుగుణంగా మేము మా దూతల్లో ఎవరినైనా ప్రవక్తగా చేసి పంపినట్లయితే, లేదా ప్రవక్తను ధృవీకరించే నిమిత్తం వారి వద్దకు మా దూతను పంపి ఉంటే అప్పటికీ వారు విశ్వసిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే వారి వినాశానికి అంతిమ గడియలు వచ్చి ఉండేవి.